హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ గెలుపు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ సపోర్టు చేశాయన్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొనకుండా కేటీఆర్ భయపెట్టారని ఆరోపించారు కాషాయం లీడర్స్. బీఆర్ఎస్ పార్టీ పగ్గాల కోసం కేటీఆర్, కవిత పోటీ పడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మజ్లిస్ కు కాంగ్రెస్ ప్రత్యక్షంగా సహకరిస్తే బీఆర్ఎస్ పరోక్షంగా సాయం చేసిందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీఆర్ఎస్ ఎంఐఎంల ఆలోచన ఒక్కటేనన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన ఎంఐఎం చేరుతుందన్నారు. ఎంఐఎం మతతత్వ పార్టీ అన్నారు శంకర్. గొప్పగా చెప్తారు కదా మతతత్వ పార్టీల మీద. ఎంఐఎం అనే పార్టీ ఏ పార్టీ? పూర్తిగా మతతత్వ పార్టీ, హిందువుల ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ. ఈ సమయంలో ఏ మతం అని నీది చెప్పి అడిగి ఇంత ఘోరం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిస్సిగ్గుగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏ రకమైనటువంటి వ్యవహారం చేసినాయో తెలంగాణ ప్రజలంతా కూడా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ప్రాతిపాదికన మజ్లిస్ కు కాంగ్రెస్ బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందో చెప్పాలన్నారు బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు. జాతీయ పార్టీగా చెప్పుకునే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు కాసం. రాష్ట్రంలో దరిద్రానికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కనీసం ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటన చేయకుండా దొంగచాటుగా ఓటేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక పార్టీ. ఈ కాంగ్రెస్ 100 సంవత్సరాలు దాటిపోయిందాం అంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ బతుకు తెలియజేస్తా ఉంది. ఎన్నిక తెలంగాణకు వ్యతిరేకంగా చేసినటువంటి పార్టీని, ఎంఐఎంని, మతోన్మాద పార్టీని ఏ రకంగా ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చిందో తెలంగాణ ప్రజలకు ఎంఐఎం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పేవన్నీ ఒకటి, చేసేవన్నీ వేరనేటువంటిది ఈ ఎన్నికల ద్వారా రుజువైపోయింది. బీఆర్ఎస్ పార్టీ పగ్గాల కోసం కేటీఆర్, కవిత పోటీ పడుతున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కేసీఆర్ కుటుంబం కోసమే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జరిగిందన్నారు. బీఆర్ఎస్ కు ఇవి చివరి రోజులన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. లిక్కర్ రాని లీక్ వీరుడు, వీళ్ళ కోసమే అన్నట్టుగా పాలన జరిగింది, వీళ్ళ కోసమే అన్నట్టుగా పరిపాలన జరిగింది, వీళ్ళ కోసమే అన్నట్టుగా పార్టీ నడిచింది. సో ఈ మహారాజు ఆధ్వర్యంలో నడవబోతున్నటువంటి ఈ ఉత్సవాలు ఆ యువరాజుకి పట్టం కట్టాలా, యువరానికి పట్టం కట్టాలా అన్నటువంటి సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి ఉత్సవాల తర్వాత సేనాధిపతి తిరుగుబాటు తప్పదు అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటాను. ఎంఐఎం కు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తొత్తులుగా మారాయని విమర్శించారు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు. బీఆర్ఎస్ ఓటేయకుండా ఎంఐఎం విజయానికి కారణమైందన్నారు గౌతమ్ రావు. వాళ్ళ యొక్క కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను అడ్డుకోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రజాస్వామ్యంలో నువ్వు ఏదైతే ఓట్లతో గెలిచినావో నువ్వు మళ్ళీ ఓట్లు వేయకుండా అడ్డుకునేటువంటి అవకాశం ఎందుకు నువ్వు వాళ్ళకు ఇచ్చినావని చెప్పి అడుగుతాను. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాథమిక హక్కు అయితే ఉందో దాన్ని వేయకుండా అడ్డుకున్నటువంటి భారసాను ఎందుకు ఎలక్షన్ కమిటీ రద్దు చేయకూడదని చెప్పి అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది బీజేపీ. హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొనకుండా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భయపెట్టారని బీజేపీ నేతలు కంప్లైంట్ లో స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హైకమాండ్ బెదిరింపుకు భయపడే ఆ పార్టీ కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదన్నారు. కార్పొరేటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.